అందరికీ యోమ్ కిప్పూర్ మరియు సబ్బాత్ షలోమ్. ఆ పరమ తండ్రి మన జీవితాలను ప్రేమించి ఆయన మరి యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము యోమ్ కిప్పూర్ను మన జీవితాల్లో ఇచ్చాడు. మనము నశించుట ఆయనకి ఇష్టము లేదు. మనము నిత్య నరకాగ్నికి వెళ్ళుట ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఈ దినం ఇచ్చాడు. ఇది మనము ఎంత గొప్పగా దీన్ని మనం యూజ్ చేసుకుంటే అంత గొప్పగా మన ఆత్మ సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. మనం ఆ విధంగా ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో మన నలిగిన హృదయాలను, విరిగిన మనసులను పరమ తండ్రి లక్ష్యం చేసేవాడు. ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు, లక్ష్యం చేసేవాడు. కాబట్టి ఈ దినమున మనం ఆయన సన్నిధిలో మన పాపములన్నీ కూడా ఒప్పుకొనున్నట్లుగా ఆయన వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, మనం చదువుకున్న లేఖన భాగము 51వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాల వరకు నేను చదువుతున్నాను. తర్వాత విన్సెంట్ ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ఎలోహీం, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగుపడదువు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదియు నీవే, అంతము నీవే, మొదటి వాడువు నీవే, కడపటి వాడువు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మా పేరు మీరు జీవగ్రంథంలో వ్రాసి ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జీవగ్రంథం నుండి మా పేరు తుడిచివేయకుండా మీ ప్రణాళికానుసారంగా, మీ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆనుకొని హత్తుకొని మీ వాక్యానికి లోబడి, మీ వాక్యానికి విధేయత కలిగి, మీ వాక్యాన్ని గ్రహించి, మీ వాక్యాన్ని అనుసరించి, మీ వాక్యంలో స్థిరపడి, మీ వాక్యంలో బలపడి, మీ వాక్యపు వదుగా ఎదిగి పరలోక రాజ్యానికి వారసులవటానికి వాంచగల జీవితాన్ని, ప్రేరేపణ గల ఆత్మను మాకును ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి, చిన్న మంద భయపడకము అని చిన్న మందకు అభయం ఇచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకున్నాము రాజా. ఎక్కడ తొట్టి లేకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యం మీ సన్నిధానంలో మీ అందు భయము, భక్తి, వణుకుతో స్తుతించటకు, ఘనపరచటకు, మహిమపరచటకు తండ్రి మమ్మల్ని మీ పనిముట్టుగా వాడుకొనుము రాజా. ప్రత్యేకంగా తండ్రి ప్రాయశ్చిత్త దినమున తండ్రి మమ్మల్ని మేము దుఃఖపరుచుకుంటూ తండ్రి మేము చేసిన పాపాలని తండ్రి మీరు క్షమించుము రాజా. చిన్న ప్రార్థనతో రాను నా యాశ్వమేసియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మనం చదువుకున్న లేఖన భాగము దావీదు గారు తన యొక్క జీవితంలో ఆయన చేసిన పాపములకు పశ్చాత్తాపడుతూ ఆయన రాస్తూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క మాటల యొక్క భావాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. కాబట్టి నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుమంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క దోషము, ఆయన అతిక్రమము పరమతండ్రికి తెలుసు. పరమతండ్రి సన్నిధిలో ఆయన ఆ పరమతండ్రికి తెలిసిన ఆ దోషములను ఒప్పుకుంటూ వస్తుంటున్నాడు. ముఖ్యంగా ఎవరు హెచ్చరిక చేస్తూ వచ్చారు ఆయనను? 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో ఈ యొక్క హెచ్చరిక మనకు కనబడుతూ వస్తుంటుంది. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదుతో నాతాను సెలవివ్వగానే, నాతాను ఒక ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదును హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇక నువ్వు చేసిన పాపం ఇది, నీ పాపం ఇది, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే. ఆయన ముందుగా ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానమును ఆయనలోకి అన్వయిస్తూ వచ్చాడు, దావీదులోకి అన్వయిస్తూ వచ్చాడు. ఆ దావీదు ఆ యొక్క ఉపమానాన్ని విని ఆ పాపము చేసింది, ఆ తప్పిదము చేసింది తానే అని గ్రహించి వెంటనే ఆయన ఈ యొక్క మాటలు అంటూ వచ్చాడు. ఈ 51వ కీర్తనంతా కూడా అక్కడ పైన కూడా చిన్న మాటలు రాయబడుతూ వచ్చింది. బత్షెబా యుద్ధం నుంచి ఆయన ఆ విధంగా పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతూ, కాబట్టి పాపము చేసి తిని అని ఒప్పుకుంటూ వచ్చాడు ప్రవక్త హెచ్చరించగానే. కాబట్టి మన యొక్క స్వభావము, మనుషుని యొక్క స్వభావము తన పాపమును తాను ఒప్పుకోనివ్వదు. ఇక శరీరము ఏదైనా చేయగలుగుతుంది, కానీ తన యొక్క పాపము, తన తప్పిదము, తన యొక్క అవిధేయత, లేకుంటే తన యొక్క మూర్ఖత్వము, తన దోషమును ఈ శరీరం ఒప్పుకోనివ్వదు. గర్వం వస్తుంది, అడ్డు అహంకారం వస్తుంది. ఇంకా కొంచెం స్టేటస్లో ఉన్నవారైతే కొద్దిగా స్టేటస్ ఎదుక అనగా ఇక్కడ ఉన్న ఈయన స్థితి ఏంటి? రాజు అనగా ఒక దేశానికి ప్రధానమంత్రి కంటే ఇంకా గొప్ప. ఆయన అడిగేవారు ఉండరు. ఇంకా ప్రధానమంత్రినైనా మనం అడగవచ్చు. పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇతను చేస్తుంటే మిగతా ఎంపీలు క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ చేసిన వారికి ఆన్సర్ ఇవ్వాలి ప్రధాని, ఆన్సరబుల్ వ్యక్తి. కానీ ఇక్కడ రాజు, ఇది రాజరిక పాలన. ఇక్కడ ఆన్సర్ చేయడానికి ఎవరికి ఆయనకంత అవసరం లేదు. కానీ ఒక మామూలు ఒక వ్యక్తి, ఒక ప్రవక్త వచ్చి, దావీదు నీవు ఈ పాపము చేశావు, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అని హెచ్చరిక చేయగానే ఆ హెచ్చరికతో ఆయన హృదయం బద్దలైపోతూ వచ్చింది. ఆయన హృదయం విరిగిపోతూ వచ్చింది. ఆయన చేసిన పాపమునకు ఆయన ఏమవుతున్నాడంటే 38వ కీర్తనలో రాయబడుతూ వచ్చింది. 38వ కీర్తనలో, కీర్తన 38వ అధ్యాయము 18వ వచనము. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. చాలండి, మన పాపమును గురించి మనం విచారపడుతున్నామా? దావీదు తన పాపమును గురించి తాను విచారపడుతున్నాడు. అయ్యో, ఆయన చేసిన పాపమునకు ఆయన హృదయం కలత చెందుతుంది. అయ్యో, నేను ఎట్లా ఇంత ఘోరంగా పాపము చేశాను, ఏ విధంగా నేను ఆ పాపమునకు బానిసను అవుతూ వచ్చాను, ఏ విధంగా పాపమునకు నేను ఈడ్చుకొని పోబడుతూ వచ్చాను. మనలో కూడా ఇది కలగాలి. అయ్యో, నేను ఎట్లు చేశాను ఈ పాపమును, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఎంత ఘోరంగా చేశాను. మనము పాపముల గురించి, మనం చేసిన పాపం గురించి మనకు పరమతండ్రి జ్ఞప్తి చేస్తూ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, అవును, నన్ను పరమతండ్రి ఆయన రక్తమిచ్చి కొన్నాడు కదా, నేను ఆయన సొత్తును కదా, ఆయన స్వాస్థాన్ని కదా, నేను ఆయన యొక్క పోలికలో చేయబడిన వ్యక్తిని కదా.
ఆయనకు అసహ్యకరమైనది పాపము, ఆయనకు విరుద్ధమైనది పాపపు హృదయముతో, పాపపు తలంపులతో, పాపపు యోచనలతో ఉంటేనే పరమతండ్రి నా ప్రార్థన వినడు కదా, అట్లాంటిది నేను పాపము చేశాను అని తన హృదయంలో తాను విచారపడుతున్నాడు దావీదు. కాబట్టి ఈ దినమున మనము మన పాపముల కొరకు మనము విచారపడాలి. నేను ఎందుకు ఈ విధంగా నేను ఆలోచన చేస్తూ వస్తుంటున్నాను, ఎందుకు నా ఆలోచనలు ఆ విధంగా వెళుతున్నాయి, ఎందుకు నా చూపులు ఆ విధంగా వెళుతున్నాయి, ఎందుకు నా యొక్క హృదయము పరమతండ్రికి అసహ్యకరమైన దాన్ని కోరుకుంటూ వస్తుంటుంది అనేది మన జీవితంలో ఒక దాన్ని పశ్చాత్తాపము విచారపడాలి. అప్పుడు మనకు అదంటే విరక్తి పుడుతుంది, పాపం అంటే విరక్తి పుడుతుంది. కాబట్టి విచారపడితే, అవును విచారం, ఎలాంటి విచారము? మన హృదయంలో నిజమైన విచారము. దావీదు అంటే అన్నాడు, నేను విచారపడుచున్నాను. కాబట్టి ఎందుకొరకు అంటే ఆయన పాపములు తలకు మీదిగా పొల్లి పారినవేట. ఆ యొక్క 38వ అధ్యాయంలో ఆయన ఇంకొక మాట అంటూ వస్తుంటే 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. చాలండి. నేను మోయలేని భారములు నా మీద మోపబడి ఉన్నవి. పాపం అంటే ఏంటిది? అదొక మోయలేని భారము. పాపాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని కప్పుకుంటూ వెళుతుంటే ఆ పాపమునికి దాన్ని కప్పుకోవడానికి ఇంకో పాపం చేయాల్సి వస్తుంది, ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఒక అబద్ధమును కప్పుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఒక పాపాన్ని, ఒక అబద్ధమును, ఒక మోసమును, ఒక దుర్మార్గాన్ని మనం ఒప్పుకుంటే మన హృదయం ఎంతో తేలిక పడుతుంది, ఎంతో నెమ్మది పడుతుంది మన హృదయము. కానీ అదే మన హృదయంలో, మన రొమ్ములో దాచుకొని, మన హృదయంలో దాచుకొని దాన్ని ఇంకా మనం సాగదీస్తుంటుంటే అది మనల్ని కృంగజేస్తూ ఉంటుంది. ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంటే మోయలేని బరువుతో మనల్ని ఇంకా ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. మనం కృంగిపోవడం ఇష్టము లేదు పరమ తండ్రికి. మనము కృంగడం, పాప భారము చేత మనం కృంగిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఆ భారమును మన నుంచి తీసివేయడానికి కొరకు పరమ తండ్రి ఈ ప్రాయశ్చిత్తార్జనం ఇచ్చాడు. కాబట్టి అందుకే దావీదు తన జీవితంలో చేసిన ఆ పాపాన్ని బట్టి ఆయన కృంగిపోయిన స్థితిలో, మోయలేని భారమును మోస్తున్న స్థితిలో నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించగానే తన భారమంతా కూడా ఆయన తీసివేసుకుంటున్నాడు. కృంగిన స్థితిలో నుంచి విడుదల పొందుకోవడానికి కొరకు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆ 51వ కీర్తనలో అక్కడ చదువుతున్న మాటలు, అయ్యా నా దోషము నీ ఎదుట, ఏ విధంగా చక్కటి మాట, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుము. కాబట్టి దావీదు యొక్క జీవితంలో చేసిన ఆ దోషానికి ఆయన విచారపడుతున్నాడు. మోయలేని బరువులో నుంచి ఆయన విడుదల పొందుకోవడానికి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన మూర్ఖత వలన, ఆయన మూర్ఖంగా ప్రవర్తించడం వలన ఆయనలో నుంచి ఏమొస్తుందట? దుర్వాసన వస్తుంది. దుర్వాసన. నీ పాప భారము నీ హృదయంలో ఉంచుకుంటే, నీ పైకి ఎన్ని సెంట్లు కొట్టుకున్నా, ఎన్ని అత్తర్లు పోసుకున్నా, ఎంత కాస్ట్లీ మంచి సోపులతో శుభ్రం చేసుకున్నా, పరమతండ్రి వాక్యం మాత్రం సెలవిస్తుంది, నీ హృదయంలో నుంచి దుర్వాసన వెదజల్లుతుంది, దుర్వాసన స్రవిస్తుంది. ఆ దుర్వాసనతో ఆ విధంగానే చూడండి, ఒకసారి 2 రోజులు మీ చెత్తకుండిని పరవేయకుండా అది ఇంట్లో ఉంచుకోండి. మీ డస్ట్బిన్ను ఇంట్లో, మీ యొక్క కిచెన్లో డస్ట్బిన్ ఉంటుంది కదా, 2 రోజులు పడవేయకుండా దాని క్యాప్ నిప్పి మీ యొక్క ఇండ్లలో మీరు భోజనం చేసే టేబుల్ కాడ పెట్టుకోండి. దాన్ని ఏ విధంగా వాసన వస్తుంది, ఆ వాసనతో భోజనం చేస్తామా మనం? డస్ట్బిన్లో నుంచి వచ్చే వాసన మనం భోజనం చేయడానికి మన ఒప్పుకుంటుందా మన మనసు? కాబట్టి పాపమనే స్థితిని కూడా నువ్వు ఆ విధంగా కప్పుకొని
డస్ట్బిన్లో వేస్తావు, వేసిన దాన్ని డస్ట్బిన్ ఏం చేస్తావు? రోజు రోజు కడిగి వేస్తావు. ఆ విధంగా నీ హృదయంలో ఉన్న పాపమనే ఆ యొక్క డస్ట్ను, ఆ చెత్తను, ఆ కచరాను ఏం చేయాలి? దాన్ని రోజు క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఏమైనా ఉంటే ఈ ప్రాయశ్చిత్త దినమున ఒప్పుకొని విడిచిపెట్టాలి సుమా. కానీ ఇంకా దాంట్లో మనం పోగు చేస్తూ ఉంటాం, ఇంకా వేస్తూ ఉంటాం, ఇంకా అట్లా ఆ యొక్క దుర్వాసన. కాబట్టి అందుకే మీ గురించి అనగా పరమతండ్రి లేఖనాలు ఏ విధంగా సెలవిస్తున్నాయంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలలో నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు ఆ నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుల్లు, అది పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలు. కాబట్టి తల నుంచి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయాలే. కాబట్టి పాముకైతే విషం ఎక్కడుంటుంది? కొరలల్లో ఉంటుంది. తేలుకైతే విషం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది, కొంచెం కుండిలో ఉంటుంది. కానీ మనలో విషం, మనలో గర్వం, మనలో ఆ దుర్మార్గత, దుష్టత్వం, అసూయ, వేషధారణ, కోపము తల నుంచి అరికాల వరకు అదంతా ఏమనుకుంటాం? మనము మన జ్ఞానం అనుకుంటాం. ఆహా, నేను ఎంత జ్ఞానవంతుణ్ణి, ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తున్నా. ఎదుటోళ్ళకి కనిపిస్తుందా నా పాపము? ఎదుటోళ్ళకు వినిపిస్తుందా నా మాటలు? ఎదుటోళ్ళకు వినిపిస్తుందా నా సనుగులు? ఎదుటోళ్ళు తెలుసుకుంటున్నారా నా హృదయంలో ఉన్న స్థితి అని? మన హృదయంలో మనల్ని మనమే ఏం చేసుకుంటామంటే మెచ్చుకుంటాం. అబ్బా, నీ స్థితి ఎవరు చూడట్లేదులే. కానీ నీ స్థితి ఏంటిదట? తల నుంచి అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. నీ గాయములతో, నీ పాపమని గాయములతో, దెబ్బలతో, పుల్లతో నీ యొక్క స్థితి దుర్వాసన స్రవిస్తుంది. ఆ దుర్వాసనతో నీ వచ్చి తైలములు పూసుకొని మంచిగా శుభ్రంగా స్నానం చేసుకొని వచ్చి మంచిగా కొత్త బట్టలు, కాస్ట్లీ బట్టలు, మంచివి విలువగల వస్త్రాలు వేసుకొని వచ్చి, విలువగల నగలు వేసుకొని వచ్చి కూర్చుంటే మనుషులకు మంచి కనపడతావేమో, పరమ తండ్రికి కనబడుతున్నావు. దుర్మార్గముతో, దుష్టత్వంతో వచ్చి కూర్చున్న నీవు దుర్వాసన స్రవిస్తున్నావు కుమారుడా, నా కుమార్తె అని పరమ తండ్రి దినమున హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అట్టి దుర్వాసనతో ఇంకా నువ్వు ఎంతకాలం ఉంటావు? ఎంతకాలము? దావీదైతే ఆ దుర్వాసనతో ఉన్న తన జీవితాన్ని వెంటనే కడిగి వేసుకుంటున్నాడు. అయ్యా, నా పాపమును తుడిచివేయుము నీ రక్తముతో, నా దోషమును క్షమించుము, పరిహరించుము. కాబట్టి మన జీవితంలో కూడా ఎంత త్వరగా మన జీవితాన్ని పరమతండ్రి పాదముల చెంత పెట్టి, అయ్యా నా పాపం నీ ఎదుట తెలిసే ఉన్నాయి కదా. కీర్తనకారుడు అంటున్నాడు ఇంకొక మాట 90వ అధ్యాయంలో అంటున్నాడు. 90వ కీర్తన 8వ వచనంలో ఒకసారి చూసుకుందాం. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. చాలు. నీ ముఖ కాంతిలో అయ్యా మా రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. దావీదు చేసిన పాపము, దావీదు చేసిన కుట్ర, దావీదు చేసిన ఆ యొక్క పాపము యోచన ఎవరికైనా కనబడిందా? ఊరియాను చంపడానికి ముందు ఆ బత్షెబాను కూడడం వల్ల వచ్చిన ఆ గర్భమును ఊరియా మీదకి పంపడానికి, ఊరియా వలనే బత్షెబే గర్భము ధరించిందని
ప్రపంచానికి తెలియపరచడానికి దావీదు పనిన కుట్ర, ఆ కుయుక్తి ఏ మనుషులకు కూడా అందదు సుమా. కానీ ఈ దినాలలో మనము కూడా అనుకుంటాం, నేను చేస్తున్న కుట్రలు ఎవరికి తెలియవు, నేను చేస్తున్న ఒక మనిషిని పడగొట్టడానికి, ఒక మనిషిని హింసించడానికి, ఒక మనిషిని బాధ పెట్టడానికి, ఒక మనిషిని హింసించడానికి ఎవ్వరికి తెలియదని మనం అనుకుంటుంటాం. కానీ పరమతండ్రి చూస్తున్నాడు సుమా. అందుకే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నప్పుడు మనము మన జీవితాన్ని ఆయన పాదముల చింత పెడదాం. కాలస్యము చేయకుండా పరమతండ్రి యొక్క సన్నిధిలో, అయ్యా నీ ఉగ్రత ఇంకెంతకాలం మా మీద, నీ కోపం అయ్యా మేము ఇంకా భరించాల తండ్రి. కాబట్టి అందుకే అక్కడ అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మా పాపని బట్టి, మా దోషాన్ని బట్టి స్వస్థత కొంచెమైనను మాలో లేదు, మా బలహీనమైతూ వచ్చింది, మా ఎముకలలో స్వస్థత కొంచెమైనను లేదు. 38వ కీర్తన 4వ వచనంలో అంటూ వస్తున్నాడు, మన ఎముకలు బలహీనపడుతున్నాయి, మన శరీరము కృషిస్తుంది. ఎందుకంటే మనము మన యొక్క పాపాన్ని ఒప్పుకోక, విడిచిపెట్టక, మన పాపాన్ని మనం ఇంకా వృద్ధి చేసుకుంటున్న విధానం బట్టి పరమతండ్రి సన్నిధిలో ఆ యొక్క హెచ్చరికలు దావీదు చేస్తున్న ప్రవక్త నాతాన్ ప్రవక్త చేయగానే ఏ విధంగా స్వీకరించాడో హెచ్చరికను మనము కూడా స్వీకరిస్తే పరమతండ్రి మనల్ని కూడా ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి మన జీవితంలో పరమతండ్రి యొక్క ముఖకాంతి మన జీవితాన్ని మారుస్తుంది. ఆయన ముఖకాంతిలోకి రావడం అంటే, ఆయన వాక్యమును మన ఎదుట పెట్టుకోవాలి, ఆయన వాక్యాన్ని మన ఎదుట ఉంచుకోవాలి, ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఆ వాక్యం చదువుతుంటే మనము ఏం చేస్తున్నామనేది కూడా పరమతండ్రి బయలుపరుస్తాడు. ఎందుకంటే కీర్తనము 139వ అధ్యాయములో ఒక మాట రాస్తూ వస్తున్నాడు భక్తుడు. 139వ కీర్తన 2వ వచనము 3వ వచనము, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మన నడక, కొంతమంది నడక నడుస్తారు, అబ్బో ఎవరు చూస్తలేరని వారి యొక్క నడక, వారి యొక్క మాట, వారి చూపులు. కానీ పరమతండ్రి వాక్యం సెలవిస్తుంది, భక్తుడు అంటున్నాడు, అదే దావీదు అంటున్నాడు, అయ్యా నా నడక, నా పడక, నా చూపులు, మన చూపులు కూడా పరమతండ్రి చూస్తున్నాడు సుమా. మనకు తలంపులు పుట్టకమునిపే మనం ఏమి తలంపులు తలస్తామో కూడా పరమతండ్రి చూస్తున్నాడు సుమా. కాబట్టి చూస్తున్నాడని భయము లేకుండా, పరమతండ్రి చూస్తున్నాడని భయము లేకుండా మనం వెళుతున్నామే. కానీ తుదకు మన స్థితి ఏమవుతుందో, చివరి వరకు ఆగడు సుమా. ఎక్కడ ఏ విధంగా పరమతండ్రి దెబ్బ కొట్టాలో అట్లా కొడతాడు. సంఖ్యాకాండంలో అంటాడు, నీ పాపము నిన్ను పట్టుకొనును అంటాడు. మన పాపము మనల్ని ఏం చేస్తుంది, మనల్ని వెంబడిస్తుంది, మన క్రియలు మనల్ని వెంబడిస్తాయి, మన చూపులు, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు మనల్ని వెంబడిస్తాయి. కాబట్టి దావీదును వెంబడించలేదా ఆయన పాపము నాతాను హెచ్చరిక చేస్తూ వచ్చాడు, అయ్యా నువ్వు రాత్రి కాలచరణలు చేస్తూ వచ్చావు, కానీ పట్ట పగలు నీ శత్రువుకు అప్పగిస్తాను. నీ భార్య చేశాడు తండ్రి, పట్ట పగలు ఎత్తుకెళ్ళారు, అప్పగించాడు పరమతండ్రి. పాపం మనల్ని పట్టుకుంటుంది సుమా. ఏ పాపము చేసినా ఆ పాపమునకు తగిన క్రియ, ఆ ఫలము ఈ శరీరం అనుభవించకుండా తండ్రి శరీరాన్ని నలగొట్టకుండా ఊరుకోడు సుమా. ఏ విధంగా నలగొట్టాలో ఆ విధంగా. ఏ విధంగా నలగొడతాడు, మన పిల్లల మీదికో, మన భర్త మీదికో, మన భార్య మీదికో మనల్ని సరిచేయడానికి కొరకు ఏ విధంగా సరిచేయబడతామో పరమతనికి తెలుసు. మనకంటే ఎక్కువగా మనల్ని కొడితే మనం సరిచేయబడం. నేను పాపం చేస్తే నన్ను కొడితే నేను ఓర్చుకుంటా, తట్టుకుంటా, కానీ నా పిల్లల్ని కొడితే నేను తట్టుకోలేను. అది తండ్రికి తెలుసు. కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఏ విధంగా కొట్టాలో అలా కొడతాడు సుమా.
ఆ పిల్లలు బాగానే ఉన్నారు కదా అనుకుంటే నీ భార్యను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, నీ భర్తను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఆ స్థితి మనం తట్టుకోలేము. అందుకే ఆ మాటను గుర్తెరిగిన వాడై యోబు అంటున్నాడు, అయ్యో నెట్లు 31 యోబు గ్రంథములో 31 అధ్యాయంలో. అందుకే ఈ మాట మేము సొంతంగా చెప్పట్లేదు సుమా, మా సొంత మాటలు కావివి. నేను పాపం చేస్తే నా భార్యను ఎట్లా కొడతాడు బ్రదర్, నేను పాపం చేస్తే నా భర్తను ఎట్లా కొడతాడు తండ్రి అని మీరు అనుకుంటున్నారేమో. యోబు గ్రంథం 31 అధ్యాయములో, యోబు గ్రంథము 31 అధ్యాయములో 6, 7 వచనాలు చదువుకుందాం. నేను యథార్థుడనై ఉన్నానని, నేను యథార్థవంతుడినై. 31 5 నుంచి చదువుదాం, 5 నుంచి చదువుదాం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని ఎలోహిం తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయనను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొక్కడు భుజించును గాక. నేను నాటిన దానిని పెరికివేయబడును గాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. ఇతరులు ఆమెను కూడుదురు గాక. చూడండి, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులనది సంచరించిన ఎడల మాలిన్యం ఏదైనా నాకు తగిలిన ఎడల నా చేతులకు మాలిన్యము తగిలి నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే కఠినమైన మాట, నేను పరస్త్రీని మోహించిన ఎడల, పరస్త్రీని లేకుంటే పరభర్తను మనం మోహించిన ఎడల ఏమవుతుంది? మన యొక్క భార్య వేరొక్కరి తిరిగి విసురుతుంది, మన భర్త వేరొక్కరి గృహములో ఉంటాడు. కాబట్టి నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి అది ఉండకూడదు నీ జీవితంలో. ఆ స్థితి నీకు రాకూడదు, ఆ యొక్క బాధను అనుభవించకూడదు, ఆ కృంగిన స్థితి నీకు ఉండకూడదు. ఆ విధంగా నువ్వు కుమిలిపోకూడదని పరమతండ్రి ప్రాయశ్చిత్తార్థనం ఇచ్చాడు. నీ హృదయంలో ఏమైనా చెడుతనము, ఆ మాలిన్యము, ఆ పాపపు యోచనలు, ఆ పాపపు తలంపులు నీలో ఉంటే ఈ దినమున యోబు వలె మనము ఆయన సన్నిధిలో ఒక మాట అందాము. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచినప్పుడు నేను న్యాయముగా ఆయన సన్నిధిలో ఆయన నీతి కొలతతో కొలిచినప్పుడు, నీతి అనే దండమును న్యాయమైన త్రాసునైనా పట్టుకొని కొలిచినప్పుడు నేను సరిగా తూచబడుదును గాక అని మనం ఈ దినమున చక్కటి తీర్మానముతో మనం వెళ్ళాలి సుమా. కాబట్టి అందుకే యోబు మాటలు మన జీవితంలో నిరంతరము గుర్తించుకోవాలి. కాబట్టి మన కన్నులతో నిబంధన చేసుకోవాలి, మన హృదయముతో మాట్లాడుతుండాలి. ఓ నా హృదయమా, ఓ నా మనసా, ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు? నువ్వు పరిగెడుతుంటే నా కనులు చూచిందల్లా హృదయము కావాలని ఆశపడితే నా స్థితి రేపటి దినమున ఏమవుతుంది అని మన హృదయముతో మనం మాట్లాడాలి. కాబట్టి ఉదయమున ప్రార్థన ఎందుకొరకు? ఆయన ముఖకాంతిలో మనం సరిచేసుకోవడం ఎందుకొరకు అంటే మనల్ని మనం కాపాడుకోలేం సుమా, మనల్ని మనం భద్రపరచుకోలేం సుమా. మన శరీరము మనల్ని మన యొక్క స్వాధీనంలో ఉండనివ్వదు, మన హృదయము మన స్వాధీనంలో ఉండనివ్వదు. అందుకబట్టి ప్రతి ఒక్కరికి ఉదయకాలం వ్యక్తిగతముగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన చేతుల్లోకి అప్పగించుకోవాలి మన ప్రాణాత్మ దేహములను. అప్పుడే కాపాడబడతాం. ఆయన కృపకు అప్పగించుకోవాలి. పరమ తండ్రికి స్తోత్రం. లేకుంటే ఈ శరీరము ఈ యొక్క లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ మాలిన్యమే ఆశపడుతుంది, ఆ మాలిన్యము తగిలించుకుంటుంది, ఆ మాలిన్యముతో మన హృదయం నింపబడుతుంది. అప్పుడు కడుక్కోవడం ఇంకా కష్టం సుమా. ఆ మాలిన్యం వెళ్ళక మునిపే, మనం ఈ లోకంలోకి వెళ్ళక మునిపే, మన గడప దాటి మనము బయటకు వెళ్ళక మునిపే పరమ తండ్రి చేతికి అప్పగించుకోవాలి మనల్ని మనము. అయ్యా నీ చేతుల్లో నేను వస్తున్నానయ్యా,
నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నా నడక, నా పడక, నా చూపు, నా తలంపులు నీకు తెలిసేవి కదా తండ్రి. అవేవి కూడా పాపయుక్తముగా ఉండకుండానట్లు, పాపపు యోచనలుగా ఉండకుండానట్లు, నీకు ఇష్టకరమైన విధముగా నేను ఈ దినము జీవించినట్లు దినదినము ఆయన సన్నిధికి రావాల్సిందే ప్రతి ఒక్కరూ. పరమ తండ్రి నీకు స్తోత్రం. లేదంటే ఈ లోకం ఊరుకోదు సుమా, ఈ మాలిన్యం ఊరుకోదు, ఈ పాపపు లోకం ఊరుకోదు, రమ్మని ఆకర్షించుకుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా? వ్యక్తిగతంగా ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు నీవు? కుటుంబ ప్రార్థన కాదు పరమ తండ్రి, నీకు వ్యక్తిగతంగా అడుగుతున్నాడు ఈ దినమున, ఈ సమయమున ఎంత సమయం కేటాయిస్తున్నావు పర్సనల్గా పరమ తండ్రితో ప్రార్థన జీవితం? పగలంతా కూడా పరమ తండ్రిని కాచి కాపాడేందుకు రాత్రికాల సమయంలో కూడా ఎంత సమయం ఆయన కేటాయిస్తున్నావు? నీ పాపములోంచి నీవు విడుదల పొందాలి అంటే ప్రార్థన జీవితము నీకు అవసరం. ప్రార్థనలో పరమ తండ్రి పాదముల చెంత నిన్ను నువ్వు నలగొట్టుకోవడానికి కొరకు పరమ తండ్రి ఎంతో సమయం నీకు ఇస్తాడు. కానీ మన సమయం అంతా మనం వృధాపరుచుకుంటాం, మన సమయం అంతా మనము వేపరుచుకుంటాం అనవసరమైన దాని కొరకు. మన బంధువుల ఇంటికి వెళ్ళడానికి, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి, ఫంక్షన్లకు వెళ్ళడానికి, వేరే వేరే వాటికి వెళ్ళడానికి రోజుల సమయం ఉంటుంది, దినాలు గంటల టైం ఉంటుంది. కానీ పరమ తండ్రి పాదముల చెంతకి వెళ్ళడానికి మాత్రం నాకు టైం లేదు బ్రదర్, నాకు డ్యూటీస్ బ్రదర్, నాకు అయ్యో ఇంటి పని భారం బ్రదర్. కాబట్టి వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఎంత సేవకుడవైనా, ఎంత పెద్ద సేవకుడవైనా, లేకుంటే ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడవైనా, ఏ గొప్ప స్థితిలోనే ఉన్నా అది వృధా జీవితం, అది వృధా జీవితం. ఎందుకు? పాపమునకు నువ్వు చోటిస్తున్నావు, హృదయములో పాపము నింపుకోవడానికి పరిగెత్తుతున్నావు లోకములోకి. పాపము నుంచి కాపుదల, భద్రత, రక్షణ కొరకు నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నీవు వ్యక్తిగతంగా ప్రార్థించిన తర్వాత కుటుంబముగా ప్రార్థించాలి. ఈ ప్రార్థన జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి సుమా. కుటుంబముగా ఎందుకు? మన పిల్లలు వెళుతున్నారు లోకంలోకి, వాళ్ళ చదువులకు, వారి ఉద్యోగాలకు, వారి బిజినెస్కు మన భర్తలు, మన పిల్లలు వెళుతున్నారు. కలిగి ఉంటున్నావా? లేదు. 9 గంటల వరకు దుప్పటి కప్పుకొని హాయిగా పడుకుంటున్నావు. నా భర్త ఏంటి, నా పిల్లలేంటి, నాకేంటి, నేను మాత్రము మంచిగా సుఖించాలి, నా ప్రాణమా సుఖించుము. కానీ ఈ దినాలు అంత్య దినాల్లో ఉన్నాం సుమా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కరోనా వచ్చింది, ఇంకొకటి వస్తుంది జీకా వైరస్, ఇంకొక వైరస్ వస్తుంది. వచ్చే సంవత్సరం అది బాగా తీవ్రమైన ప్రభావం చూపించబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిక చేస్తున్నారు. మనకు కరోనా మొదటి స్టేజ్, రెండో స్టేజ్, ఎంతమంది ఎగిరిపోయారు, రెండో స్టేజ్ ఎంతమంది గతించిపోయారు. నేను మాత్రం పరమతని కాపాడాడు. ఎందుకొరకు? ఇంకా నువ్వు పాపము చేయాలనా? ఇంకా పాపంలో నిలిచి ఉండాలనా? ఇంకా పాపంలో నీవు బ్రతకాలనా? నీ బ్రతుకు ఎంతమంది నీకంటే గొప్పవారు కరోనాతో మృతి నొందారు, నీకంటే మంచి ఆలోచన కలిగిన వారు, భక్తి గల వారు, సామర్థ్యం కలిగిన వారు ఈ లోకంలో యాత్రలు ముగించారు. ఒక్కసారి గమనించండి. కాబట్టి పరీక్షించుకుందాం పరమ తండ్రి సన్నిధిలో. అందుకే ఆయన 139వ కీర్తన 24వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. 139వ కీర్తన 24వ వచనంలో ఆయన అంటున్న మాట, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నడిపించుము. చూడండి, భక్తుడు అంటున్నాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము. పరమ తండ్రి సన్నిధిలో ఆయనకు ఆయాసకరంగా మనం ఎన్నిసార్లు ప్రవర్తించాం, ఆయనకు ఆయాసకరంగా ఏ విధంగా మనము నడుస్తున్నాం చూసుకుంటుంటే ఆయనకు ఆయాసకరమైన మనం జరిగించామా లేదా? పెద్ద పెద్ద పాపాలే కాదు, ఒకరి నరహత్యమే చేయడము అదే పాపము కాదు, ఒక వ్యభిచారమే పాపము కాదు, ఒక దొంగతనమే పాపము కాదు. పరమతనికి ఆయాసకరమైనవి ఏవైనా ఒక మాట మనం చూసుకుందాం. 1 యోహాను గ్రంథము కొత్త నిబంధనలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయములో
5వ అధ్యాయము 17వ వచనము. 5:17. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరము కాని పాపము కలదు. సకల దుర్నీతియు పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకొక పాపం చూపిస్తున్నాడు పరమతండ్రి లేఖనాల ద్వారా. సకల దుర్నీతియు పాపము పాపము పాపమే. ఎన్నిసార్లు మనము దుర్నీతిగా మనం నడుచుకున్నాం. ఆయన నీతిని విడిచి దుర్నీతిని మనం జరిగిస్తూ వచ్చాం. కాబట్టి సకల దుర్నీతియు పాపము. కాబట్టి పాపమే చేస్తున్నాము అంటే, ఇంకా పాపంలో నిలిచున్నాము అంటే, ఆ కింది వచ్చిన చదవండి 18th verse. ఎలోహిం మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఎలోహిం మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వారిని ముట్టడు. ఎలోహిం మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును కాబట్టి దుష్టుడు వారిని ముట్టడు. ఎలోహిం మూలంగా పుట్టినవారు పాపము చేయడానికి అవకాశం ఇవ్వరు సుమా. పాపమునకు దూరంగా పరిగెత్తుతారు. పాపం అంటే అసహ్యపడతారు. పరమతండ్రి అసహించుకున్న దాన్ని వారు అసహించుకుంటారు. పరమతండ్రి దేనిని అసహించుకుంటున్నారో మనకు తెలుసు. మన ఉదయం మనకు చెప్తుంది, మన మనసాక్షి మనకు చెప్తుంది, ఇది పాపము, ఇది తప్పు, ఇది దుర్నీతి, ఇది దుష్టత్వము అని చెప్తుంది. మన యొక్క పాపం, మన యొక్క మనసాక్షి గద్దిస్తుంటుంది. కానీ మనం దానికే మన మనసాక్షిని కఠినపరుచుకొని మన మనసాక్షికి మనం చెప్తాం, ఏం కాదులే, ఈ రోజున ఇది చేస్తే ఏం కాదులే, పరమతండ్రి క్షమిస్తాడులే, పరమతండ్రి కృప చూపిస్తాడులే. కాబట్టి ఆయన కృపను హేతువు చేసుకొని కృప 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 అని, నా కృప దొరుకుతుంది కదా అని పాపము చేసుకుంటూ వెళుతుంటాం. కానీ ఒక్కసారి పరమతండ్రి ఆ కృపను నీకు ఎడము చేస్తే, ఆ కృపను పరమతండ్రి నీకు ఎడము చేస్తే, అదే పాపను నువ్వు నిలిచుండి నువ్వు మరణిస్తే నీ స్థితి ఏమవుతుంది సుమా. కాబట్టి ఎలోహిం మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడు. పాపము చేస్తున్నాడు అంటే ఎలోహిం మూలముగా పుట్టలేదు అని గ్రహించండి సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో మనం ఏం పాపము చేస్తున్నాం, ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాం, ఏ విధమైన తలంపులు కలిగి ఉంటున్నాం. కాబట్టి మన ప్రాచీన స్వభావం, మనలో ఉన్న గర్వము, అహంకారం అంతకున్న ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మనం ఎలోహిం సన్నిధిలో. కాబట్టి పరమతండ్రి ఇంకా హెచ్చరిక చేస్తున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. హోషేయ గ్రంథంలో ఒక మాట అన్నాడు పరమతండ్రి, పాపము జనులు ఏ విధంగా చేస్తున్నారట. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో కొందరికి అది పాపముగా అనిపించదు. పాపం చేస్తున్నారు కానీ పాపం అనిపించదు అది వారికి. ఆ విధంగా వారి హృదయాలు కఠినపరచబడతాయి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది. హోషేయ గ్రంథము, నా జనులు ఆహారముగా చేసుకుందురు గనుక. ఆహారముగా చూడండి, ఒక మాట ఎట్లా జాగ్రత్తగా చూడండి ఒకసారి. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. జనులు పాపమును ఏ విధంగా చేసుకుంటున్నారు? ఆహారముగా చేసుకుంటున్నారు. కాబట్టి మరి అధికముగా పాపం చేస్తున్నారు. మనం ఆహారం ఎన్నిసార్లు భుజిస్తాం? రోజుకి 3 సార్లు భుజిస్తాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి. లేదా ఇంతకంటే ఎక్కువగా మన పాపములు చేస్తున్నామా లేదా? మనం ఒక రోజుకి అది పాపమని తెలిసి కూడా పాపము చేస్తున్నామా లేదా? ఆహారము ఏ విధంగా మనం భుజిస్తామో ఆ విధంగా జనులు వారి యొక్క పాపములకు వారు అలవాటు పడ్డారు, అలవాటుగా చేస్తుంటారు. ఇక అదే 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 కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం ఒప్పుకుంటారు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టరు. అదే పాపమును, అదే దాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా వెళుతుంటారు. అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అదే కొనసాగుతూ ఉంటుంది. అదే పాపములో ఇక్కడ ఒప్పుకున్నట్టుగా, విడిచిపెట్టినట్లుగా ప్రార్థన చేస్తారు. కానీ మళ్ళా కుక్క వాంతికి తిరిగినట్లుగా,
కడగబడిన పంది మళ్ళా తల్లి తిరిగి బురదలోకి వెళ్ళినట్లుగా అదే పాపములో వెళుతుంటాం సుమా. కాబట్టి పరమ తండ్రి దాని గురించి ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఒక్కసారి పాపమని తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేస్తే నీకు క్షమాపణ ఉండదు సుమా, క్షమాపణ ఉండదు. కాబట్టి నీకు తెలియపరచబడిన తర్వాత, పాపమని తెలియపరచబడిన తర్వాత, పాపముని ఒప్పుకున్న తర్వాత, పాపమును నువ్వు విడిచిపెట్టిన తర్వాత మళ్ళా అదే పాపమును నువ్వు వెళ్తుంటే, అదే పాపను కంటిన్యూ అవుతుంటే క్షమాపణ ఉండదు సుమా. మరణకరమైన పాపం కలదన్నావు కదా, కానీ చివరికి అది ఎక్కడికి వెళ్ళి దారితీస్తుంది? మరణకరములోకి దారితీస్తుంది. అబద్ధం ఆడాము, ఆ అబద్ధాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక మళ్ళా తిరిగి ఆ అబద్ధం మనం చేయకూడదు. కానీ అదే అబద్ధ జీవితాన్ని మన జీవితంలో కంటిన్యూస్గా చేస్తుంటుంటే పరమ తండ్రి అంటాడు, అబద్ధం ఆడకూడదనే ఆజ్ఞను నువ్వు మీరావు. కాబట్టి అబద్ధములు ఆడు వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? నిత్య నరకాగ్నిలో పాలి భాగస్థులవుతారు. అబద్ధము అనేది నిత్య నరకాగ్ని దారితీస్తుంది. ఇంకా అబద్ధము జీవితంలో, అబద్ధములాడు పెదవులలో నుండి నువ్వు బయటకు రమ్మని పరమతన్ని కోరుతున్నాడు. ఎందుకంటే అబద్ధములాడు వారందరూ కూడా ఆయనకు అసహ్యులు. కాబట్టి నేను ఎక్కడ అసహ్యమైనది జరిగిస్తున్నాను? కాబట్టి అందుకే భక్తుడు ఈ మాట అంటున్నాడు, అయ్యా నీకు అసహ్యకరమైనది, నీకు హేయమైనది నా జీవితంలో నా యందు ఏమన్నదేమో పరిశీలించు. ఎన్నిసార్లు మనం అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్నిసార్లు ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు ఆయన వాక్యానికి విరుద్ధంగా, ఆయనకు విరుద్ధంగా ప్రమాణాలు చేసి మాట తప్పుతున్నాం. కాబట్టి ప్రేమించాల్సిన సహోదరుని ప్రేమించకుండా, కనికరపడాల్సిన కనికరపడకుండా, ఒకరికి ఆతిథ్య విషయంలో ఇచ్చే విషయంలో ఇవ్వకుండా, ఆతిథ్యం ఇస్తున్నా సనుక్కుంటూ సనుగులతో ఆతిథ్యం ఇస్తూ. అందుకే పౌలు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో, వారు సనిగి సంహారకుని చేత నశింపబడుతూ వచ్చారు. సనుగులు మానండి, సంశయాలు మానండి. కాబట్టి సనుగుతుంటారు, అబ్బా ఎందుకు వచ్చారా వీడు మా ఇంటికి అని. మనం సనిగామా ఫలం పోయింది కాదు, ఫలము కాదు, వచ్చేది పాపం, వచ్చేది ఆ శాపం. కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారికైనా క్షమాపణ ఉంది సుమా. పరమతండ్రి గ్రంథాన్ని తెలుసుకోని వారికి, వాక్యం తెలుసుకొని వారికి, రక్షింపబడని వారికి క్షమాపణ ఉంది. వారు గనుక పరమతండ్రి అని ఒకసారి మొరపెడితే వారు క్షమింపబడతారు. కానీ నీవు క్షమింపబడము దుర్లభము, అసాధ్యము అది. కాబట్టి ఇంకా పాపములు నిలిచి ఉండకూడదని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. అందుకే నా జనులు ఆహారముగా చేసుకున్నారు కాబట్టి వారు ఆ పాపమును కంటిన్యూస్గా చేస్తున్నారు. అందులో నుంచి మనం బయటకు రావాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. ఏ విధంగా రావాలి? ఏది మనల్ని పాపం నుంచి బయటపడేసేది? సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఉదయకాల సమయంలో చూపించాను లేఖనం 6వ వచనము. ఆ చెడుతనం నుంచి మనం బయటకు రావాలి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. చెడుతనం నుంచి నువ్వు తొలగిపోవాలి అంటే యెహోవా యందు భయభక్తు కలిగి నీవు జీవించాలి. కృపా సత్యము వలన నీ దోషమునకు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. నువ్వు దోషం చేసావేమో, పాపము చేసావేమో, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు ప్రాయశ్చిత్తము దొరుకును. కృపా సత్యము వలన ప్రాయశ్చిత్తము దొరుకును. కానీ ఆ పాపములో నుంచి, ఆ చెడుతనములో నుంచి నువ్వు బయటకు రావడానికి మాత్రము కృపను హేతు చేసుకోకూడదు సుమా. ఏం చేయాలి? భయము, భక్తి. భయమునంది పాపము చేయకుడి. భయము ఉండాలి మనకు. ఆజ్ఞ అంటే పరమతండ్రి యొక్క కట్టడలు అంటే భయం ఉండాలి, భయపడాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఆ భయము కలిగి మనం నడుచుకోవాలని పరమతండ్రి ఈ దినాన మనల్ని కోరుతూ వస్తుంటున్నాడు. ఇంకా నీ జీవితంలో భయము లేదేమో,
పాపము చేయడానికి భయపడట్లేదేమో, కానీ పాపము చేయడానికి నువ్వు భయపడినప్పుడే. కాబట్టి ఆ భయము, పరమ తండ్రి సన్నిధిలో భయము మనకి ఎంతో గొప్ప ఐశ్వర్యం కలగజేస్తుంది, గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. నేను ఎందుకు భయపడాలి? మనుషులకు భయపడకూడదని పరమ తండ్రి సెలవిచ్చాడు. ఏ మనుషులకు మనం భయపడకూడదు సుమా, ఏ కష్టాలకు భయపడకూడదు, ఏ శ్రమలకు భయపడకూడదు. ఆ భయం వేరు, పరమ తండ్రి ఆజ్ఞ అంటే భయం వేరు సుమా. పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో 2 భయాల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులకు భయపడకండి, శ్రమలకు భయపడకండి, కష్టాలకు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ భయపడండి. దేనికి భయపడండి? ఆజ్ఞకు భయపడండి, పరమతని కట్టడకు భయపడండి, పరమతని మాటకు భయపడండి. కాబట్టి అయ్యో ఆజ్ఞను అతిక్రమిస్తే, రాత్రి కాలశంలో మనం చూసుకున్నాం లేఖనాలు, ఆజ్ఞను అతిక్రమించడం వలన మనం ఏం చేస్తున్నాం? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు గారు సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దహన బలులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. కాబట్టి తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపముతో సమానము. తిరుగుబాటు చేస్తుంటాం, భయము లేకుండా తిరుగుబాటు చేస్తాం పరమతని యొక్క ఆజ్ఞకు, కట్టడలకు. పరమతని యొక్క మార్గమును విడిచి తిరుగుబాటు చేస్తుంటాం. తిరుగుబాటు చేసిన ప్రజలముగా ఉన్నాం. మూర్ఖతను కనబరుస్తుంటాం. మన మూర్ఖత వలన మన యొక్క దుర్వాసన స్రవిస్తుంది అన్నాడు దావీదు. అయ్యా నా మూర్ఖత వలన నా దుర్వాసన స్రవిస్తుంది. మనం మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం. మన మూర్ఖత ఎక్కువగా ఎవరికి తెలుసు? మన భార్యకు తెలుసు, లేదా మన భర్తకు తెలుసు. నీ భార్య మూర్ఖుడా కాదా, నీ భర్త మూర్ఖుడా కాదా, కరెక్ట్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అంతే, ఎక్కడికి లేదు. ఏ కొలత పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్గా లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ భర్త ఎలాంటి వాడు, నీ భర్త ఎలాంటిదంటే తెలిసిపోతుంది. చక్కగా అనుసరిస్తారు, నో డౌట్. కాబట్టి అంతకంటే ఎక్కువగా ఒక మనిషి రూపంలో, ఒక శరీరంతో ఉన్న, రక్తమాంసంతో ఉన్న నీ భార్య, నీ భర్తే నీ కులమానం అయినప్పుడు పరమతని కాదా? పరమతని చూపులకు నీకు ఏమైనా నీ మూర్ఖత కనబడకుండా ఉందా, అడ్డుగా ఉందా? కాబట్టి ఒకని యొక్క మార్గము వాని దృష్టికి అది తిన్నగా న్యాయంగా కనబడుతుంది, కానీ అది ఎక్కడికి దారితీస్తుంది? తుదకు మరణానికి దారితీస్తుంది. ఒకరు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా ఆ హెచ్చరికను తీసుకోరు. ఒకరు గద్దించినా ఆ గద్దింపుని తీసుకోరు. ఒకరు సరిచేయడానికి చూసినా ఆ సరిచేసిన నువ్వేంటి సరిచేయడము? నేను వెళ్తున్న మార్గమే కరెక్ట్ అనుకుంటారు. నేను వెళ్తున్న మార్గమే, నేను వెళ్తున్న క్రమమే కరెక్ట్, నా ఆలోచనలే కరెక్టు, నా తలంపులే కరెక్టు, నా చేష్టలే కరెక్ట్ అని అనుకుంటాం. కాదు కాదు కాదు. ఒక్కసారి పరమతన్ని పాదం చింతకురా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ సొంత ఆలోచనలు ఆధారం చేసుకోకుండా పరమతండ్రి యొక్క ఆలోచన కొరకు కనిపెట్టు. ఎన్నిసార్లు పరమతండ్రి ఆలోచన తీసుకోక మనము మన స్వబుద్ధిని, మన బుద్ధి ఎలాంటిది, మన స్వబుద్ధి ఎలాంటిది? మీకే ఆన్సర్ నేను చెప్పను. మన స్వబుద్ధి ఎలాంటి బుద్ధి? కానీ ఒక బుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి అని ఒక బుద్ధి ఉంది. దావీదు కలిగి ఉన్నాడు. స్వస్థ బుద్ధితో అతడు ప్రవర్తిస్తున్నప్పుడు సౌలు రాజు భయపడుతూ వచ్చాడు. దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు రాజు మరీ అధికముగా అతనికి భయపడెను. మన పిల్లలు మనల్ని చూసి భయపడట్లేదు. మన గర్భమున పుట్టిన బిడ్డలే మనల్ని చూసి భయపడట్లేదు. కానీ ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపబడిన సౌలు రాజు ఒక యవనస్సుడైన దావీదు రాజును చూసి గజ 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 వణుకుతున్నాడు. ఎందుకు? ఆయనకున్న స్వస్థ బుద్ధి. మనకి ఏ బుద్ధి ఉంది? ఈ నోటితో అని నేను చేయలేను, ఎందుకంటే అంత ఘోర మాట అనలేను. మన స్వబుద్ధి ఏ విధంగా ఉంది, మన బుద్ధి ఎలాంటి బుద్ధితో ఉన్నాం పరీక్షించుకొని మనం ఊహించుకుందాం. కాబట్టి మనం జాగ్రత్తగా పరమతని సన్నిలో మన దోషములు, మన పాపములు, మన అతిక్రమలని ఒప్పుకొని విడిచిపెడదాం. పరమతని మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.